జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలివాసి ప్రాణాలు కోల్పోయాడు. సోమిశెట్టి మధుసూదన్ అనే వ్యక్తి ఉగ్రదాడిలో చనిపోయాడు. నెల్లూరుకు చెందిన మధుసూదన్ ఉద్యోగరీత్యా బెంగళూరులో స్థిరపడ్డాడు. ఆయనకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి పహల్గామ్ టూర్కు వెళ్ళగా అక్కడ జరిగిన ఉగ్రదాడికి మధుసూదన్ బలయ్యాడు. ఇవాళ సాయంత్రం మధుసూదన్ మృతదేహం కావలికి చేరుకోనుంది. జమ్మూ కశ్మీర్ జరిగిన ఉగ్రదాడిలో విశాఖవాసి చంద్రమౌళి మృతి చెందారు. పారిపోతున్న చంద్రమౌళిని వేటాడి మరీ చంపినట్లుగా తెలుస్తోంది. చంపొద్దని వేడుకున్న మోదీకి చెప్పుకోండంటూ ఉగ్రమూకలు కాల్పులు జరిపారు. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. సమాచారం తెలిసిన వెంటనే విశాఖ నుంచి కుటుంబ సభ్యులు పెహల్గాం బయలుదేరి వెళ్లారు. ఈ నెల 18న కశ్మీర్కి చంద్రమౌళి వెళ్లారని ఆయన బంధువు డీఎస్పీ నాగేశ్వర్ చెప్పారు. ఈ దుర్ఘటన చాలా బాధాకరమన్నారు. ఇప్పటికీ తమ వదినకి చంద్రమౌళి చనిపోయిన విషయం తెలియదంటున్న నాగేశ్వర్తో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖపట్నం చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద చర్యలో భాగంగా జరిగిన దుర్ఘటనలో మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఆయన బంధువులు ఉన్నారు. అయితే ఆయన డిపార్ట్మెంట్ చెందిన వ్యక్తే. అయితే పూర్తిగా కూడా వివరాలు తీసుకుని ప్రయత్నిద్దాం. సార్, చంద్రమౌళి గారు ఏమవుతారు, అదేవిధంగా ఆయన ఏ సమయానికి కింద బయలుదేరారు, ఎవరెవరు వెళ్ళారు? ఆయన నాకు కజిన్ అవుతారండి. ఆయన మా పెద్దమ్మ కొడుకు అవుతారు. ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ, బ్యాంక్ అఫీషియల్. భార్యాభర్తలు ఇద్దరు మొన్న 18వ తారీఖున బయలుదేరి వెళ్ళారు. 18వ తారీఖున ఆయనకి పుట్టినరోజు కూడా అయింది. తర్వాత వాళ్ళు ఈ కాశ్మీర్ టూర్ ప్రోగ్రాం పెట్టుకుని వెళ్ళారు. మన వైజాగ్ నుంచి 6గురు వెళ్ళారని తెలుస్తుంది. సో అక్కడ ఈ సంఘటన జరగడం వల్ల ఈ సంఘటనలో ఆయన డిమైజ్ అయ్యారని చెప్పేసి తెలిసి నిన్న నైట్ నుంచి కొద్దిగా అందరూ కూడా బాధలో ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ. ఇటువంటి సంఘటనల్ని అమానవీయం, ఆ విధంగా పెరిగిపంద చర్యగా చెప్పాలి. ఆ విధంగా టూరిస్టుల మీద, సామాన్యుల మీద అటాకులు చేయడం అనేది. సో దయచేసి ఇది నివారించవలసిందిగా సంబంధిత వర్గాలు, ప్రభుత్వాలు ఆలోచించి చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సార్, పూర్తిగా చంద్రమౌళి గారితో మీతో అనుబంధం గురించి చెప్పారు. అయితే అలాంటి వ్యక్తి ఇప్పుడు లేకపోవడం చాలా బాధాకరం. కానీ ఎలాంటి దుర్మార్గమైన చర్యలో చనిపోవడం అనేది మరింత బాధాకరంగా ఉంది. ఎస్, అది నిజమండి. ఆయన వెరీ సాఫ్ట్ మ్యాన్. ఈజ్ చాలామందికి ఆప్తుడు. వాళ్ళ బ్యాంకు దీంట్లో ప్రొఫెషన్లో ఉన్నప్పుడు కూడాను మంచి యాక్టివిటీస్లో ఉండేవారు ఆయన. అది అటువంటి సాఫ్ట్ మ్యాన్కి ఈ విధమైన ఇది జరగడం అనేది మా అందరికి కూడా కలచివేస్తుంది. ఈ సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా చూడవలసిన బాధ్యత మటుకు ఉన్నది దీంట్లోని. ఒక బంధువుగా మేము అందరం కోరుకునేది కఠినమైన చర్యలు తీసుకోవాలని మటుకు మేము కోరుకుంటున్నాం. సార్, చంద్రమౌళి గారి భార్యతో మీరు మాట్లాడారా, వదిన గారితో? ఆమె ఏమంటున్నారు అంటే అసలు ఇక్కడ ఘటన జరిగినప్పుడు ఏమన్నా ఆవిడకి ఇంకా తెలియదండి. మిస్సింగ్ అని మాత్రం విహారయాత్రకే వెళ్ళారండి. అదే పార్ట్ ఆఫ్ టూరిజం చూద్దామనే ఉద్దేశంతో వెళ్ళారు వాళ్ళందరూ. ఈ ఉగ్రవాద చర్యలు మాత్రం ఎట్టి పరిస్థితి కూడా ఆపాలి, అదేవిధంగా ఇలాంటి ఉగ్రవాద చర్యలు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అతను డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయన శంకర్తో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.